ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి మరొక హార్ట్ బ్రోకన్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇదే చాలా సాడ్ రా భయ్యా అంటే ఈ సాడ్ కి ఇంకొక సాడ్ యాడ్ అయిపోయింది. ఇండియన్ క్రికెట్ లోనే ది బెస్ట్ స్పిన్నర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫీల్డింగ్ లో తన చలాకీతనంతో ఎవరినైనా సరే ఆశ్చర్యపరుస్తాడు. అతనే సర్ రవీంద్ర జడేజా. జడేజా కూడా తన T20 క్రికెట్ కి అయితే రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఇదైతే రవీంద్ర జడేజా ఫ్యాన్స్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ క్రికెట్ లవర్స్ కి ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ ప్రజెంట్ ఒక T20 వరల్డ్ కప్ 2024 తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని చెప్పేసి ఎవరు కూడా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్ గా తను ఏమన్నాడంటే ఒక T20 వరల్డ్ కప్ 2024 వన్ ఆఫ్ ది బెస్ట్ టోర్నమెంట్ ఇన్ మై లైఫ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సంవత్సరం కప్పు గెలిచినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే నా రిటైర్మెంట్ కు సరైన సమయం. రిటైర్మెంట్ ఇస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ విరాట్ కోహ్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మతో పాటు నేను కూడా రిటైర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్నాను అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ టీమ్ కి చాలా సేవలు కూడా అందించాను. ఇకపై నా స్థానాన్ని ఇండియన్ T20 క్రికెట్ టీమ్ లో ఎవరో ఒకరు భర్తీ అయితే చేస్తారు. ఇండియన్ క్రికెట్ లో చాలా అంటే చాలా యంగ్స్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ రావాలి. ఇండియన్ క్రికెట్ టీం అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. రియలీ ఇది మాత్రం సర్ జడేజా ఫ్యాన్స్ కు మాత్రం హార్ట్ బ్రోకెన్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇండియన్ క్రికెట్ టీం ఒక గన్ లాంటి ఫీల్డర్ అయితే మిస్ అయిపోతున్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ T20 క్రికెట్ లో రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్ టీం స్పిన్ బౌలింగ్ లో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫీల్డింగ్ లో చాలా అంటే చాలా కీ ప్లేయర్. అలాంటి ప్లేయర్ ని ఇండియన్ క్రికెట్ టీం మిస్ అయిపోతున్నారు. రోహిత్ శర్మ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీతో పాటు జడేజా కూడా రిటైర్మెంట్ లో అయితే పాల్గొన్నాడు. రవీంద్ర జడేజా తీసుకున్నటువంటి సడన్ రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.